విశాఖ జిల్లా కలెక్టర్ను కలిశారు వైసీపీ నేతలు. 54 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం యూనివర్సిటీకి అప్పగించాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఫిర్యాదు చేశారు. గతంలో అధికారులు పెట్టిన హెచ్చరిక బోర్డును తొలగించి గీతం యాజమాన్యం నిర్మాణాలు చేపట్టిందని మండిపడ్డారు. ఆక్రమిత భూముల్లో నిర్మాణాలు నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. పెద్ద సంఖ్యలో వచ్చిన వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. అందరి ఫిర్యాదులు తీసుకోవాలన్న వారి ప్రతిపాదనను తిరస్కరించారు. పరిమితంగా ఫిర్యాదులు ఇచ్చేలా అనుమతించారు అధికారులు. ఈ క్రమంలో పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వ బోర్డుల్ని, ఇవి ప్రభుత్వ భూములు, ఆక్రమణదారులు శిక్షార్హులు అని రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన బోర్డుల్ని, ఆ ఫెన్సింగ్ని, ఆ హద్దుల్ని అన్నిటినీ కూడా గీతం యాజమాన్యం తొలగించి గత వారం రోజులుగా అధికార దుర్వినియోగాలకు పాల్పడి ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది రాక్షస రాజ్యం, ఇది మా రాచరికం, ఈ నిస్సిగ్గుగా ఈ భూములన్నీ కూడా మా తాతల కాలం నుంచి కూడా మా అధీనంలో ఉన్నాయి. ఇది ప్రభుత్వ భూములైనా, ఎస్ఎండి భూములైనా, కొండ పూరంకైనా, గడ్డ పూరంకైనా మా అధీనంలో ఉన్నాయి. కాబట్టి మేము కమరవీకరించుంటాం. మా పెదనాన్న ముఖ్యమంత్రి, నా తోడలుడు షాడో ముఖ్యమంత్రి అనే విధంగా ఎంపీ గారు వ్యవహరిస్తూ తెచ్చున్న దౌర్జన్యాన్ని ప్రశ్నిస్తూ కూడా ఈరోజు వందలాది మందిగా విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరూ కూడా వినతి పత్రాలు ఇవ్వడానికి వస్తే ఇది చాలా అన్యాయం, ఇది చాలా అక్రమం, ఇది చాలా దుర్మార్గం, ఇది చాలా దౌర్జన్యం. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా మీ స్వార్థపూరిత ప్రయోజనాల కోసం ఉపయోగించుకుని చట్టంలో ఉన్న లుసుగులను ఆసరాగా చేసుకుని ఈరోజు వేలాది కోట్ల రూపాయల ప్రజా సంపదకి, ప్రజల ఆస్తులకి, ప్రభుత్వ భూములకి రక్షణగా ఉండాల్సిన మీరే భక్షకులుగా మారి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఈ విధంగా భూ కబ్జాలని పాల్పట్టాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.